హరే కృష్ణ. బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రీసెంట్గా మన పూరి వెళ్ళడం జరిగింది. నేను లేదు మొన్న వెళ్ళాం ఆ జగన్నాథ స్వామి దర్శనానికి. సో మన ఆంధ్రలో ఉన్న ఎన్ని రకాల దేవస్థానాలు ఉన్నాయో అన్ని రకాల దేవస్థానాలు కూడా మనం తిరిగి రావడం జరిగింది. కానీ పూరి వెళ్ళేటప్పటికి నాకు కొత్తగా ఒక అనుభవం అనేది ఎదురైంది. ఆ దర్శనంలో ఎటువంటి క్యూ సిస్టమ్ లేదు. జనాల యొక్క తోపులాటతో ఎక్కడ పడిపోతే ఏమైపోతారనే దీంట్లోన అంతటి గందరగోళంలోన అయితే ఆ దర్శనం అయితే జరిగింది. ఎక్కడ చూసినా కూడా కరప్షన్స్, ఎక్కడ చూసిన కరప్షన్స్. బొట్టు పెట్టిన డబ్బులే, ఏది అంటే ఏ దర్శనం చేసిన డబ్బులే. అంత కరప్షన్లోన ఎలాగా జరుగుతూ ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు. మన ఆంధ్రలో ఎన్నో పెద్ద పెద్ద దేవస్థానాలు ఉన్నాయి. అయితే జనాలు పబ్లిక్ విషయంలో తీసుకుంటే మన ఆంధ్రకి మించి ఎక్కడ కూడా అంత జనాలు వెళ్ళరు. అయినప్పటికీ కూడా ఏంటి అసలు అంత కరప్షన్ అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి మీరు ఎంతమంది అయితే వెళ్ళేసి వచ్చారు, ఎంతమంది అయితే చూశారు, మరి మీ యొక్క అనుభవం ఏంటో నాకైతే తెలియదు. కానీ నాకైతే ఇలాంటి అనుభవం అయితే ఎదురైంది. దాని తర్వాత అన్నదానం, ఎక్కడైనా సరే అన్నదానం ముఖ్యమైన ప్రధానం అనుకుని అంటారు. కానీ అలాంటి దగ్గర అన్నదానం లేదు. ఆ కృష్ణుడికి 6-7 సార్లు అంటే జగన్నాథ స్వామికి 6-7 సార్లు ప్రసాదం లెక్కిస్తారనుకుని అంటారు. మరి ప్రసాదం దాన్ని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అసలు ఏంటి ఎంతటి ఘోరం అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. నాకే ఇలా జరిగిందా, లేకపోతే అందరికీ ఇదే సిస్టమా? మరి మీరు వెళ్ళేవారు ఎవరైనా సరే వెళ్ళొచ్చుంటారు కదా, మీ యొక్క అనుభవాలు దయచేసి తెలియజేయండి. నాకైతే సిస్టమ్ నాకు నచ్చలేదు. ఎంతోమంది భక్తులు ఎంతో దూర ప్రాంతం నుంచి వస్తారు దర్శనం చేసుకుని. చాలామందికి దర్శనం కూడా అవ్వదంట. కొద్దిగా హైట్ తక్కువ అనుకోండి, వాళ్ళకి దర్శనం భాగ్యం కూడా లభించదు. అంత ఘోరం. తోపులట, అక్కడ దొంగలు ఉంటారట, చైన్ చేసర్లు, బంగారం దొంగలాడేయడము అంతా. మరి అక్కడ ఆ జగన్నాథ స్వామి నుంచి చూడడానికి అలాగా అదే సిస్టంగా చెయ్యాలా, లేకపోతే ఆ ప్రభుత్వము ఆ దేవస్థానము మరి దాన్ని ఆ రకంగా చేస్తుంది అనే విషయం అయితే నాకైతే తెలీదు. నాకైతే పద్ధతి నచ్చలేదు. ఎంతో దూర ప్రాంతం నుంచి చిన్న పిల్లలు దర్శనం కోసం వెళ్తాం, వేలకు డబ్బులు ఖర్చు పెట్టుకొని దర్శనం జరగకపోతే చాలా బాధగా ఉంటుంది. నాకైతే ఈ పద్ధతి నచ్చలేదు. మరి మీరు వెళ్ళొచ్చిన వారికి మీకేమైనా నాకు ఎలా జరిగిందో లేకపోతే మీ అందరికీ అలాగే జరిగిందని మీ విషయం మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. జై జగన్నాథ్.